హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుశ్రీ లాగ్స్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దాం ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకొని ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా మీడియం చిన్నగా చేసుకొని కొంచెం సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసి ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఇది. ఇంకా దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రొటీన్గా మీకు తెలిసినవి అన్నీ ఇంట్లో ఉండేవి. జీలకర్ర, ఆవాలు, కారం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, సాల్ట్, ధనియా పౌడర్, 2 ఉల్లిగడ్డలు, ఆయిల్, ఇంకా చిటికెడు పసుపు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మన కర్రీ స్టార్ట్ చేద్దాం. మన కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇంకా మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని మన కర్రీకి సరిపడే ఆయిల్ పోసుకుందాం. ఈ ఫ్రై లాంటి వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ కళాయి అనేది అడుగంటిపోకుండా మంచిగా కర్రీ అవుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక సెకండ్ 2 సెకండ్స్ అట్లా హై ఫ్లేమ్లో ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఉల్లిగడ్డ ముక్కలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసి వేయించుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం. ఈ టమాటా ముక్కలు కూడా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఈ టమాటా ముక్కలు వేగిపోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇంకా ధనియా పౌడర్,
ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. కారం యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ కారం. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది మన క్యాలీఫ్లవర్ని యాడ్ చేద్దాం. ఇవన్నీ ముందే వేసుకోవడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఈ క్యాలీఫ్లవర్ అనేది. మనం ఈ ఫస్ట్ క్యాలీఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ వేసుకుందాము అంటే క్యాలీఫ్లవర్ మెల్ట్ అయిపోతుంది, బాగా మెత్తగా అయిపోయి. అందుకని మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఆ మసాలా మొత్తాన్ని క్యాలీఫ్లవర్ పట్టించేలాగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం. మనం ఈ కర్రీని కూడా క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సింపుల్గా వండుకోవాలంటే ఇలా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయిన మన క్యాలీఫ్లవర్ కర్రీని 5 మినిట్స్ తర్వాత మన కర్రీ వేడిగా పొగలు వస్తుంది, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది సూపర్గా. ఇంకా వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. డెకరేషన్ కోసం మన ప్లేట్లో కొన్ని కూరగాయలు పెట్టాము, కలర్ఫుల్గా అనిపిస్తుందని. అంతే ఫ్రెండ్స్, మన క్యాలీఫ్లవర్ కర్రీ ఈరోజు